విజయరామ్ గారు, మీ ఫామ్ టూర్ చేసింది చూసినది నాకేమనిపిస్తుందో తెలుసా, ఏదో ఒక ట్రెక్కింగ్కి వెళ్ళిన ఎక్స్పీరియన్సో, ఒక ఫారెస్ట్ సఫారీకి వెళ్ళిన ఎక్స్పీరియన్సో అనిపిస్తుంది. చక్కటి ప్రకృతి, మట్టి నేలలో మీతో పాటు ఆస్వాదించడం, పక్షుల్ని పలకరించడం, ఆ పక్షుల శబ్దాలతో అసలు టైం తెలియలేదు. 2 గంటలు నడిచేసాం మనం. మీ ఫామ్ టూర్ ఇంకా అవ్వలేదు కానీ అసలు నడిచినట్లు కూడా లేదు. ఒక న్యాచురల్ ఏసీలో కింద కూర్చొని ఇంత హాయిగా ఉందో నా నా మనసు మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు కానీ బట్ నిజంగా అంత సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఇది గోవు ఉన్న పరిసరాలు ఎవరిదైనా ఇలాగే ఉంటుందమ్మా. ఇది కొత్త ఏమి కాదు. గోవుతో నడయాడిన భూమి అంటే గోవుతో వ్యవసాయం చేసిన భూమి అన్ని జీవరాశులకి నిలయం. గోవు పాదాలు, నంది పాదాలతో ఈ భూమి ఎప్పుడైతే మనం వ్యవసాయంతో ఇలా శుద్ధి చేసామో విష రసాయనాలతో 40 ఏళ్ళు పాడైపోయిన భూమి ఇది. అంతకుముందు యజమాని ఇక్కడే ఒక పెద్ద గుడిసుండేది, దాని నిండా యూరియా కట్టలు ఉండేవి. అలా 40 ఏళ్ళు మొత్తం విషజిమ్మారు ఈ భూమిని. 8 సంవత్సరాల్లో ఈ మార్పు. అంతకుముందు వానపాములు కనిపించేవి కాదు, తేనెటీగలు కనిపించేవి కాదు. మేము వస్తూ నెమళ్ళు కనిపించాయి, మాకు నెమళ్ళు వెల్కమ్ చెప్పాయి కదా. ఇవన్నీ ఏంటంటే రసాయనాలు జల్లనప్పుడు ఈ వాతావరణం బాగుంది అని మనం ఎలా స్పందిస్తున్నాము అంటే మనకి భావ ప్రకటన చేసే శక్తి ఇచ్చాడు భగవంతుడు. మనసులో ఉన్న ఆలోచనని వ్యక్తపరచగలుగుతున్నాం. కానీ వేరే జీవులు అలా చేయలేవు కదా. సంతోషాన్ని వ్యక్తపరుస్తాం అనేది ఏంటంటే ఇక్కడ నివాసం ఉంటాం. కానీ అండి, ప్రాక్టికల్ టర్మ్స్లో మాట్లాడితే 25 సంవత్సరాలు మీరు మొత్తం వ్యవసాయం, అది కూడా ప్రకృతి వ్యవసాయం అనుకుంటూ సరే 15 సంవత్సరాలు అనుకున్నా సరే సమాజంలో ఎంతమందిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు? ఎంత సమాజం మారి ఎస్ ఆయన చెప్పేది కరెక్ట్, ఇది మనం కూడా ఫాలో అవ్వాలి, ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మీకు ఎంతవరకు వచ్చాయంటే ఏం చెప్తారు? నా జీవితంలో పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారు పరిచయం అవ్వటం ఒక సంతృప్తి. రెండో సంతృప్తి ఏంటంటే తిరుమల స్వామివారికి నైవేద్యం 3.5 సంవత్సరాలు ఇచ్చాం. కొన్ని కారణాల వల్ల ప్రస్తుతానికి ఆపారు ప్రభుత్వాలు మారిన తర్వాత. దీంట్లో ధర్మం లేకపోతే, చేసే పనిలో ఆ నిష్ట లేకపోతే, ఒక స్వచ్ఛత లేకపోతే స్వామి స్వీకరించేవాడు కాదుగా కదా. అంటే ఎంతమంది చేసుంటే స్వామికి వెళ్ళినాయి అంటే ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి పూసు కూర్చున్నట్టు, పూల కూర్చున్నట్టు మాల ఎలా తయారు చేశామో నా ఒక్కడు చేలో, నా ఒక్కడి పొలంలో స్వామికి తీర్చలేం కదా. వీళ్ళందరూ మారిన వాళ్ళే కదా. ఇంతమంది ప్రభావితం చేయగలిగే 3.5 సంవత్సరాలు నిరంతరం ఏ రోజు కూడా ఆటంకం లేకుండా స్వామివారికి 8 రకాల నైవేద్యాలతో జరిగింది. అంటే ఎంతమంది రైతులు మారారు లెక్కలేదు. అంటే ఆ రైతులందరూ కూడా మీలాగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ పండించిన సరుకే స్వామికి పంపించారంటారు. 80% నా దగ్గర శిక్షణ పొందిన వాళ్ళంతా. అబ్బా, 80% చదివిన వాళ్ళు గురువు గారితో పాటు నాతో పాటు ఉన్న వాళ్ళే తప్ప 80% నా దగ్గర పొందిన వాళ్ళే. ఇది స్వామికి, ఆ కృష్ణ భగవానుడికి, ఆ ఈశ్వరుడికి ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ ఆలోచన ఇచ్చినందుకు ఎప్పుడు అదే దండం పెట్టుకుంటే. ఈ ఆలోచనలు లేకపోతే మీరు ఇవ్వకపోతే నేను ఎలా చేసేవాడిని కదా. రైతు బాగుంటే సమాజం బాగుంటుంది అని అనుకుంటాం కదా. ఇవాళ రైతు పంట పండిస్తూ మనందరి ఆకలి తీరుస్తూ తాను ఇంకా చితికిపోతూనే ఉన్నాడు. రైతుల ఆత్మహత్యల దగ్గర నుంచి, రైతుల కష్టాల దగ్గర నుంచి రోజు ఏదో ఒక వార్త చూస్తూనే ఉంటాం కదా. ప్రకృతి వ్యవసాయత ఆధారం చేయాలి అని అంటే రైతుకి మీలాగా ఇన్స్పైర్ అయ్యి, మోటివేట్ అయ్యి చేయాలనుకుంటే ఒక దారి. బట్ అదర్వైజ్ కమర్షియల్ క్రాప్ గనక ఒక రైతు వేయాలి అనుకుంటే ఈ వ్యవస్థ ఇప్పుడు మీరు చెప్పింది గో ఆధారిత వ్యవసాయం దగ్గర నుంచి పెస్టిసైడ్స్ వాడకుండా, లేకపోతే పంట కోసం గ్రోత్ ఎన్హాన్సర్స్ వాడకుండా సాధ్యమవుతుందా? ఒక రైతుకి ఇది లాభదాయకమేనా? ఖచ్చితంగా అమ్మ, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక అడవి ఉంది కదా, అడవిలో ఎక్కడ ఎరువులు కానీ పురుగు మందులు వేయట్లేదు కదా. అడవి మీద ఏదో ఒక పండో, ఫలమో, దుంపో, ఆకో ఏదో తినేగా ఈ జంతువులన్నీ, జీవరాశులన్నీ ఎన్నాళ్ళు బతికినాయి. అంతే. మరి అక్కడ ఏం ఎరువులు లేవు కదా. అక్కడ
పక్షులకి జంతువులకి బాధ్యతలు లేవు, కుటుంబాలు లేవు, స్కూల్ ఫీజులు కట్టక్కర్లేదు. మరి పంట అయితే ఉంది కదా, ఏదో ఒకటి తినే బతికినాయి కదా అడవిలో. అలాగే ఇప్పుడు కొన్ని పంటలు ఇంకా ఉన్నాయి దేశంలో. చింతపండు ఉందండి. చింతపండుకి ఎవరు ఎరువు వేస్తున్నారు? చింత చెట్టుకి నీళ్ళు ఎవరు పెడుతున్నారు? చింత చెట్టు మీద ఎన్ని కాయలు ఉన్నాయో ఎవరైనా లెక్క పెట్టగలుగుతారా? కౌంట్ చేయగలుగుతారా కాయల్ని? ప్రతి సంవత్సరం కాస్తుందా లేదా? అంటే ఈ చిన్న పాయింటే పట్టుకోండి. ఎరువు ప్రతి మొక్కకి కావాలి, భూమిలో లోపాలు ఉన్నాయి, మట్టిలో లోపాలు ఉన్నాయి అని అనుకుంటే చింత చెట్టు కూడా కాయలు కాయకూడదు కదా, అది ఎందుకు కాస్తుంది కదా. రెండోది, ఎవరి మీద ఆధారపడలేదు. ఇవాళ ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండే చింతపండు ఒక రసాయనాలతో పండించే రైతు కాదు, పొలం గట్ల మీదది, అడవిల్లో గుట్టల మీద కొండల్లో ఉన్న చింత చెట్టుని తీసుకొచ్చి మన అందరి ఇళ్ళలో చింతపండు ఉంది వాళ్ళ. ఈ భూమిలో లోపం ఉంది అనుకున్నప్పుడు అది కూడా మానేయాలి పంట పండటం. అంటే ఇది తప్పు అనేది చెప్తున్నాను. ఒక పక్క నైట్రోజన్లు, ఫాస్ఫరస్ ఎరువులు వాడుతున్నా రైతులు నష్టపోతున్నారే. అవి వాడటం వల్లే నష్టపోయారు. అది వాడటం వల్ల నష్టపోయారు. రెండోది, ఇంకొక పంట ఉంది మనకి, ప్రమేయం లేకుండా పొలం గట్ల మీద ఉండే తాడి చెట్లు ఉన్నాయి. 4 కోట్ల తాడి చెట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఎవరైనా ఇది ఎప్పుడైనా దానికి యూరియా వేసారా? నీళ్లు పెట్టారా? మరి ముంజికాయలు ఎన్ని తింటున్నాం మనం? ఈ కోవిడ్ నుంచి ముంజికాయలు ప్రతి హైవే మీద తెగ అమ్ముతున్నారు కదా. తాటిపళ్ళు ఎంత టేస్ట్ అది, దాంతో ఎన్ని రకాల వస్తువులు తయారు చేయొచ్చు. తేగలు. అంటే రైతులకి కేవలం మిస్కన్సెప్షన్ వల్లే ఇవన్నీ వాడుతున్నారంట. అంటే రైతుని ఏం చేశారంటే ఒక వినియోగదారుని చేశారు. అంటే భారతదేశం చాలా గొప్పది. ఈ భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని మనం కొలగొట్టాలంటే 80% భూమి, భూభాగం, ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు అనాదిగా. వాళ్ళని పట్టుకోవాలంటే ఏం చేయాలంటే వీళ్ళకి ఆశ పెట్టాలి. ఆశ పెట్టాలంటే ఏం చేశారు? 2వ ప్రపంచ యుద్ధం తర్వాత కర్మాగారాలని ఖాళీగా ఉన్నాయి, ఏదో ఒక ఆదాయం తీసుకోవాలని దాని మీద యూరియాని యుద్ధంలో వాడతాకి తయారు చేశారు. దాన్ని తీసుకొచ్చి మొక్కలకు వేస్తే మొక్కలు బాగా ఎదుగుదల వస్తుందనేది గమనించి యూరియా అమ్ముకుంటే ఇక్కడికి వచ్చారు. దానికి మేధో వర్గాన్ని తయారు చేసి మీకు హరిత విప్లవం అనే ఒక మాయని మన ముందు పెట్టి ఇది వేస్తే మీకు పంటలు బాగా వస్తాయి అన్నారు. మన పెద్దలు, మన పూర్వీకులు, మన తాతలు, వాళ్ళ తాతల కాలంలో, మన తాతలు వాళ్ళ నాన్నగారి కాలంలో ఒప్పుకోలే, యూరియా వేయటం ఒప్పుకోలే. మా అందరికీ పెంటపోగు ఉంది, దెబ్బెరువు ఉంది, వాటితోనే పంటలు పండించేవాళ్ళు. మళ్ళీ కొన్నాళ్ళకి వచ్చారు. వీళ్ళని ఎలా పట్టుకోవాలి, ఈ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని మనం పట్టుకోవాలి అన్నప్పుడు విత్తనాన్ని తీసుకొచ్చారు, సంకరం చేశారు. 2 హైబ్రిడ్ విత్తనాలు సంకరం చేసి ఇంప్రూవ్డ్ ద్వారా హైబ్రిడ్ విత్తనాలు తయారు చేశారు. ఈ విత్తనంలో ఏం చేశారంటే ఫైబర్ని తీసేశారు. ఫైబర్ తీసేసినప్పుడు అంటే విత్తనం దాని పోషకాలతో పాటు ఫైబర్ని తయారు చేసుకోవాలంటే ఈళ్ళు ఎక్కువ రాదు. ఇవన్నీ క్యారీ చేశారు. ఫైబర్ని తీసేశారు, దాంట్లో మినరల్స్ తీసేశారు. ఇవన్నీ తీసేసరికి అది ఏమవుతుంది, జస్ట్ పంట వాల్యూమ్ ఒకటే కనిపిస్తుంది. అలా చేసి దాన్ని అమలైజ్డ్ అని, అమల్ ఎఫెక్ట్ అని, అమలైజ్డ్ అని, అలా అమలైజ్డ్ ఉన్న దాన్ని తీసేసి అమల్ ఎఫెక్ట్ని తయారు చేసేసరికి దీంట్లో పిండి పదార్థం ఒకటే ఉంటుంది. దీనివల్ల మనకి ఈళ్ళు ఎక్కువ వస్తుంది. ఈళ్ళు వచ్చినప్పుడు దీంట్లో ఫైబర్ మిస్ అయిపోయింది, విటమిన్స్, మినరల్స్ అన్నీ మిస్ అయిపోయింది. ఇక ఓన్లీ కార్బోహైడ్రేట్ ఉంది, పిండి పదార్థం. ఇది ఖచ్చితంగా ఈళ్ళు ఎక్కువ వస్తుంది. గాట్ ఇట్ సార్. దీనివల్ల ఎప్పుడైతే మనకి 18, 20, 25 బస్తాలు మన ఈ దేశీ వాళ్ళి వంగడాల్లో వస్తుందో దాన్ని వాళ్ళు 30 నుంచి 40 తయారు చేశారు. రాను నెల పెంచి. ఈ సంకర జాతి వల్ల ఏమవుతుందంటే మనకి ఆహారం భద్రత అని ఒక మాయ చెప్పారు. జనాభా పెరుగుతున్నారు, దేశ అవసరాలు పెరుగుతున్నాయి, మీకు ఆహార భద్రత లేకపోతే ఎట్లా అని, కరువులు వచ్చినప్పుడు ఏమన్నా జరిగేటప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఎలా బతకాలి అని భయాన్ని సృష్టించి అప్పటి పాలకులు ఎవరైతే దేశాన్ని పరిపాలిస్తున్నారో వాళ్ళకి ఇంత కూడా దేశం మీద కానీ, కల్చర్ మీద కానీ, వ్యవసాయం మీద కానీ అనుభవం లేని వాళ్ళు,
ని అప్పుడు పాలన చేశారు. వాళ్ళు వారందరి స్ట్రాటజీస్ కి పాపం రైతు బలైపోయాడు ఈ వాళ్ళ వాటి వరకు అన్నది. అనాలోచితంగా చేయగానే ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చేసరికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోయింది. ఈ క్రమంలో మనకి ఏమవుతుందంటే రైతు చితికిపోతున్నాడు, పర్యావరణం నాశనం అయిపోతుంది. పర్యావరణం, రైతు, తర్వాత ఇంకా ముఖ్యమైనదంటే మనకి అప్పటి వరకు సేద్యాలకి ఎద్దులుండే, నందులుండే, గడ్డి ఇంతంత ఎత్తు మీరు చూశారు కదా, మా పిల్లే సామె ఎంత ఉంది, 7 అడుగులు ఉంది. ఆ గడ్డి ఒక పశువుకి 4 పనులకు వస్తే సరిపోయేది. దీంట్లో అన్ని రకాల మన శరీరానికి ఎలా న్యూట్రిషన్స్ ఉన్నాయో గడ్డిలో కూడా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు షార్ట్ వెరైటీ చేశారు, ఎందుకంటే రసాయనాలు వేయటం వల్ల భూమి అంతా క్షీణించిపోయింది. ఈ టాల్ వెరైటీస్ అన్ని షార్ట్ వెరైటీస్ చేశారు సంకరం చేసి. ఇప్పుడు అన్నీ ఎంతంత వచ్చేసినాయి కదా. ఇది చేసరికి మనకి ఊర్లో పశువులు తీసేశారు, ఎందుకంటే పశుగ్రాసం లేదు. అన్ని క్రషర్లు వచ్చేస్తాయి, ట్రాక్టర్లు వచ్చేస్తాయి, పశువులు లేవు. ఎద్దులతో సేద్యం చేసేవాళ్ళు టెక్నాలజీ ఉపయోగించి ట్రాక్టర్ తెచ్చుకున్నాం. ఇలా మనం ఏదైతే వ్యవసాయంలో మార్పులు చేసుకున్నామో క్రమేపీ మనకి నందులు, గోసంతటి తగ్గిపోయింది. ఈ క్రమంలో భూమి అంతా కూడా చట్టుబడిపోయింది. ప్రతిసారి భూమిని దున్ని ఈ 3 టన్నుల ట్రాక్టర్ బరువు దున్నటం వల్ల వానపాములు అరకొరగా ఉన్నాయని కూడా అది పోరస్, దాన్ని ఒక పైనుంచి కిందకి 16 అడుగుల్లో ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేస్తుంది. అది వచ్చిపోయేదానికి డబ్ల్యూ ఆకారంలో ఉంటుంది. ఎప్పుడు భూమిలో డబ్ల్యూ ఆకారంలో తిరుగుతూ ఉంటుంది వానపాము. అప్పుడు ఏముందంటే ఈ ట్రాక్టర్ ఎప్పుడైతే దున్నేసిందో ఆ భూమి అంతా చచ్చబడిపోయింది, కాంక్రీట్ లాగా అయిపోయింది. అక్కడ మైక్రోబ్స్ లేవు, వానపాములు లేవు. 3 టన్నుల బరువును తొక్కేయటం వల్ల అవన్నీ చనిపోయినాయి. ఇక పంట రావట్లేదు, కృత్రిమంగా ఎరువులు వేస్తున్నారు, పంట రావట్లేదు. తెగుళ్ళను తట్టుకోవటానికి మైక్రో న్యూట్రిషన్ మొక్కకు అందిస్తాకి కల్చర్కి సంబంధించిన అక్కడ ఏది వానపాములు సూక్ష్మజీవులు మొక్క చచ్చిపోతుంది. రైతుకి ఆదాయం ఉండట్లేదు. మైక్రో న్యూట్రియన్స్ కూడా ఎరువు రూపంలో వచ్చేసాయి కదా, వచ్చేసేసినాయి. ఇవన్నీ జరగటం వల్ల ఇప్పుడు 1 గ్రామం నుంచి 50 లక్షల రూపాయలు విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. ఈ రకంగా యూరియా, డిఏపి, కలుపు మందులు, పురుగు మందులు, ట్రాక్టర్లు, ఇవన్నీ. ఇలా పొలం గట్టు మీద నుంచుని రైతు వ్యవసాయం చేస్తున్నాడు, హార్వెస్టర్తో కోయిస్తున్నాడు. ఇంటి దగ్గర పాడి లేదు, పశువులు లేవు, దాన్ని అంట పెడుతున్నారు. ఇట్లా భూమిని మనం ఒక యంత్రం మాదిరిగా తయారు చేసాం. మిషన్లు వేస్తే సార్ మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మెషిన్ అంటే ఏంటి సార్? ఒక మెషిన్ చేసే పని ఏంటి? మనిషి చేసే పనికి కాస్త అసిస్టెన్స్ ఇస్తూ, మనిషి శారీరక శ్రమని తగ్గిస్తూ, పనిని సులభం చేస్తూ, టైంని ఎఫెక్టివ్గా వాడుకుంటూ ఎక్కువ పనిని చేసే ఒక యంత్రం అని అనుకుంటే 100 కోట్ల జనాభా దాటుంది భారతదేశంలో. ఇంతమందికి మీరు అన్నట్లు రైతు నందులతో పొలం దున్నించడం దగ్గర నుంచి, లేకపోతే మాన్యువల్గా వెళ్ళి హార్వెస్ట్ చేసుకోవడం దాకా ఎరువులు వాడద్దు అంటున్నారు. సేంద్రియ ఎరువులు నేను చెప్తున్నా, యూరియాలు, డిహెచ్పిలు, ఫాస్ఫేట్లు ఇవేవి వాడకుండా అంతా న్యాచురల్గా మనిషే దిగాలి, మనిషే పని చేయాలి, ఆ పశుగ్రాసం తీసుకొచ్చి పశువులకి వేయాలి, గో ఆధారిత వ్యవసాయం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత టైం ఉందా సార్ మనిషికి? అంత చేయగలడా రైతు? ఇంత చేసినంత సంపాదించగలడా అంటారా? నిజంగా తెలుసుకోవాలని అడుగుతున్నాను నేను. లేదు, 100%. ఇది దృక్పథాలు మారినాయి, యాటిట్యూడ్స్ మారిపోయినాయి. ఇలా బతకాలి అని అనుకరణ చేస్తాం చూసారా. ఇప్పుడు 120 కోట్ల జనాభా అన్నారు కదా, 80% భూమి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం కదా. నగరీకరణే అతిపెద్ద దరిద్రం దేశానికి. ఇప్పుడు 20 ఎకరాల భూమి ఉంది, అతను పొలంలో పనిచేయకుండా నగరంకి వచ్చి ఒక 15,000 నుంచి 25,000 రూపాయలు చేసేవాళ్ళు కోకొల్లు ఉన్నారు నగరాల్లో, ప్రతి నగరంలో ఉన్నారు. అంటే ఇది ఇక్కడ జరిగింది. అదే పాలేకర్ సిద్ధాంతాన్ని నమ్మి ఇలా ఆచరించుకుంటే 4 ఎకరాలు చేస్తే 4 3 12 లక్షల రూపాయలు సంవత్సరానికి, నెలకి 1,00,000 రూపాయలు ఏ ఐటీ వాళ్ళకి వస్తుంది కదా. సూర్యుడు మన దేశానికి ఉన్న అదృష్టం. వేరే దేశాలకి సూర్యుడు ఇంత శక్తిని ఇవ్వడు. మనకి వర్షాకాలంలో, చలికాలంలో, వేసవికాలం సరే ప్రతిరోజు దర్శనం ఇస్తాడు. సూర్యుడు ఉంటే ఏ పంట అయినా వస్తుంది.
ఇక్కడ చూడండి, మిరియాలు శాంపుల్గా 10 మొక్కలు పెట్టాను, మీకు నేను చూపించాను. వచ్చినాయా రాలేదా? వచ్చినాయి, రుజువు చేయబడ్డాం కదా. భూమి అన్నపూర్ణేశ్వరి, పదే పదే ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీకు ఇంతంత రావక్కర్లేదు, మీరు 3 పూట్ల తింటాకి ఎంత కావాలో సంవత్సరం మొత్తం మీకు ఇస్తుంది భూమి కదా. దీంట్లో అధికంగా దేని మీద వస్తుందో దాని మీద దృష్టి పెట్టండి, దాన్ని మీరు అమ్ముకోండి. నగరం డబ్బులు గ్రామానికి రావాలనేది ఏక సిద్ధాంతం. నగరంలో ఉన్న యువకులందరూ తిరిగి మళ్ళీ గ్రామం వైపు రావాలి. అసలు రైతు కొడుకు రైతుగా ఉండట్లేదు కదా ఇప్పుడు ఇలా. అంటే అనుకరణ, అదే చెప్తున్నా కదా. అప్పుడు వ్యవసాయం చేస్తే గిట్టుబాటు కాదు, వ్యవసాయం చేస్తే పిల్లనివ్వరు, వ్యవసాయం చేస్తే చిన్న చూపు చూస్తారు అని చేశారు కదా. అసలు ఈ భూమి మీద ఉత్తమమైన జన్మ ఏంటి? మానవ జన్మ. ఉత్తమమైన కర్మ వ్యవసాయమా? ఉత్తమమైన కర్మ వ్యవసాయం. దాన్ని తీసుకెళ్ళి ఏం చేశారంటే అధమంలో పెట్టారు. ఉద్యోగాన్ని ఏం చేశారు, ఇప్పుడు ఉత్తమమైన పని కింద పెట్టారు. మద్యం ఏంటి? వ్యాపారం. అధము వ్యవసాయం. ఒకప్పుడు వ్యవసాయము ఉత్తమం, వ్యాపారం మధ్యలో ఉంది ఎప్పటికీ. ఉద్యోగాన్ని తీసుకొచ్చి పైన కూర్చోబెట్టి, వ్యవసాయం తీసుకొచ్చి కింద కూర్చోబెట్టి. అర్థం చేసుకోగలిగితే మీరు చెప్పే మాటల్లో నిజంగా సమాజం మార్పు వస్తుంది అన్న భరోసా వస్తుంది. అంటే ఇది మీరు కానీ లేకపోతే ఎవరు చూసిన వాళ్ళైనా, ఇప్పుడు మీ ఛానల్ ద్వారా ఎంతమంది చూస్తారు కదా. ఒక డాక్టర్ చూస్తాడు, ఒక ఇంజనీర్ చూస్తాడు, ఒక లాయర్ చూస్తాడు కదా, ఒక వ్యాపారి చూస్తాడు, మీరు మీ వాళ్ళు చూస్తారు ఛానల్ ద్వారా. ఇది ఒక పార్ట్ కింద మీరు చేయమాకండి. అంటే ఈ వ్యవసాయం గురించి మీ లైఫ్లో ఒక పార్ట్ చేసుకోండి. అంటే ఈ వ్యవసాయ ప్రచారానికి ఒక ఎపిసోడ్ కింద నన్ను చేయొద్దు మీరు. ఇది మీ జీవితంలో క్యారీ చేయండి. నేను మిఠాయి షాపు, నాకేం సంబంధం ఈ వ్యవసాయం చేయటానికి? మిఠాయిలు అమ్ముకుని చక్కగా బతకొచ్చు కదా. ఇది బాధ్యత. ఈ భూమి మీద శ్వాస తీసుకున్న వాళ్ళందరి బాధ్యత. అందరి బాధ్యత ఇది, మనందరి బాధ్యత. శ్వాస ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళ బాధ్యత ఇది. వాళ్ళు ఏ రంగంలోనే ఉండండి, వాళ్ళు వ్యవసాయం చేయాలి. వాళ్ళు వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేత కాకపోతే వ్యవసాయ ప్రచారకులుగా మారండి. గ్రామానికి వెళ్ళండి. మీ గ్రామానికి వెళ్ళండి. మీరు చిన్నప్పుడు ఏం చూసారో, ఏం గుర్తులు ఉన్నాయో, ఏం రుచులు చూసుకున్నారో అవి మళ్ళీ అక్కడ చేస్తున్న రైతులకు భరోసా ఇవ్వండి. మేము కొంటాం, మీరు పండించండి. తినడమే కాదు, పండించడంలో కూడా మీ బాధ్యత ఉండాలి అంటారు. ఇప్పుడు భరోసా ఇచ్చారనుకోండి, ఒక లాయర్ గారు వాళ్ళ గ్రామంకి వెళ్ళి మీరు పండించండి, మా లాయర్లు అందరూ కొంటామన్నారనుకోండి. ఒక డాక్టర్ వెళ్ళి అలా మాట్లాడితే ఆయనకు 10 మంది డాక్టర్లు ఉంటారు కదా, ఆ 10 మందికి ఆ బాధ్యత ఎందుకు తీసుకోరు? తీసుకోవాలి అంటే డెఫినెట్లీ ఇది సమాజాన్ని ఆలోచింపజేస్తుంది. మీరు అడిగే పాయింట్ 100% అందరూ ఆలోచించాలి. విజయరామ్ బాధ్యత కాదు, పాలేకర్ బాధ్యత కాదు, అందరి బాధ్యత. అందరి బాధ్యత. ఎందుకంటే రేపు మానవ మనుగడ ప్రశ్నార్థకం. ఇదైతే వాస్తవం. ఎందుకంటే ఆటిజం అనేది లేదు. అసలు అదే పాయింట్ అడగబోతున్నాను సార్. నెక్స్ట్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఆటిజం, సంతాన సాఫల్యం కేంద్రాల చుట్టూ జనాలు ప్రదక్షిణాలు చేస్తున్నారు. చెట్ల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కాదు, ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారు. జుట్టు ఊడిపోతుంది చిన్న పిల్లల దగ్గర నుంచి. సన్న బియ్యం తినాలా, బ్లాక్ రైస్ తినాలా, రెడ్ రైస్ తినాలా, ఎన్ని డౌట్లు. ఇప్పుడు తినకూడదని ఫస్ట్ చెప్పేస్తా. మీరేం తింటారో కూడా చెప్పండి. మీ ఛానల్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో జీవితకాలంలో తినకూడని వస్తువులు ఫస్ట్ బీపీటీ అని ఒక భయంకరమైన బియ్యం గింజ, సోనా మసూరి, ఈ 2 జీవితకాలంలో ఒకరోజు కూడా తినకూడని బియ్యం. పెళ్ళిళ్ళకి వెళ్ళినా, శుభకార్యాలకు వెళ్ళినా, ఏదైనా హోటల్కి వెళ్ళినా వాళ్ళని అడిగి మరి అయ్యా ఇది బీపీటీ అని అడిగి ప్రశ్నించి కాదు అంటే తినాలి. ఎందుకంటే అన్ని చోట్ల అదే ఉంది కాబట్టి మీరు అసలు మనకి దొరకదేమో బయట, కాబట్టి బయట తినడం మానేయాలి. మీరు ఇలా చేస్తున్న వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఒక సామాజిక బాధ్యతగా మీరు తీసుకుని జిల్లాల వారీగా రైతులు ఎక్కడైతే ఉన్నారో ఆ రైతుల నెంబర్లు మీకు ఇస్తా. మీరు దాన్ని వాళ్ళని ప్రతి వాళ్ళని నన్ను ఎలా ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. అంటే దీన్ని ఎంతమంది చూస్తారని చూడొద్దు, వాళ్ళ కోసం చేయండి కదా. రెండోది ఒక ఐ డ్రీమ్సే. ఒక వరంగల్, ఒక కరీంనగర్, ఒక ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వెళ్ళి ఈ ప్రోగ్రాం మీరు ఎందుకు చేయకూడదు? ఐ డ్రీమ్స్ వాళ్ళు ప్రకృతి వ్యవసాయం మీద ప్రచారం చేస్తున్నారు అని ఒకటంటే అసలు ఎంత ప్రచారం అవుతుంది? మీరు చేసే ప్రతి విషయం మీద వాళ్ళు ఆసక్తిగా చూస్తారు. ఎందుకంటే ఒక సామాజిక బాధ్యతను ఎత్తుకున్నారు. ఒక విజయరామ్కి ఎందుకు పట్టింది ఇది అంట, నేను అందరికీ పట్టాలి ఈ వ్యసనం.
ఎందుకంటే ధర్మంలో ఉన్న వాళ్ళం మనం హిందూ ధర్మంలో 100కి 18 మంది పిల్లలు లేరు. మీకు పద్మజ గారిని ఒక ఆవిడ ఉన్నారు, ఐవీఎఫ్లో ఎక్స్పర్ట్ ఆవిడ, మీకు తెలుసో లేదో. ఆవిడ సుభాష్ పాలేకర్ కృషి చేస్తారు, యాదగిరి గుట్ట దగ్గర. నేను వెళ్ళా, వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళ పొలాన్ని తీసుకెళ్ళారు. ఆవిడ చాలా చక్కగా, వాళ్ళు దంపతులు ఇద్దరు ఈ వ్యవసాయం చేస్తున్నారు, మంచి ఆవులు పెట్టుకున్నారు, పెద్ద చెరువు తవ్వారు, నీళ్ళు లేవు అంటే చెరువు తవ్వుకున్నారు, చాలా పెద్ద చెరువు. ఆవిడ ఏం మాట చెప్పారంటే, పెళ్ళి అయిన తర్వాత 4 సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా ఉన్నారంట, పిల్ల లేకుండా, ఒక్కరోజు కూడా కలవకుండా. ఇంత ఘోరమైన స్థితిలో ఉన్నారంటుంది ఆవిడ. డాక్టర్ దగ్గర నిజమే చెప్పాలి, అబద్ధం మాట్లాడకూడదు కదా, నిజం దాయకూడదు కదా. వాళ్ళు చెప్తుంటే ఆవిడ కళ్ళంట నీళ్ళు పెట్టుకుంది. ఆవిడ చెప్తుంటే నేను ఆశ్చర్యపోయా. 4 రోజులు నేను అదే ఆలోచించా, ఇంత మానసిక వికారాలతో శారీరకమైన ఇబ్బందులతో ఉన్నారా అని. మరి రేపు ధర్మం నిలబడతాకేరి స్వాములందరూ ఎంతసేపు వాళ్ళ యొక్క సందేశాలు కానీ లేకపోతే ఆధ్యాత్మిక ప్రవచనాలతో పిల్లలకి చెప్తున్నారు సమాజానికి, ఇది అవసరమే. కానీ రేపు ధర్మం వింటాక మనిషిని తయారు చేయరు కదా. మీ స్వాములు మాట్లాడాలంటున్నా నేను. ఇది స్వాములందరూ ఈ దేశీ విత్తనం గురించి, దేశీ ఆవు గురించి, పాలేకర్ కృషి గురించి భుజాన్ని ఎత్తుకుంటే రేపు ధర్మం, లేకపోతే పరాయి ధర్మం వచ్చి మీ ఇంట్లో కూర్చుంటారు, ఆక్రమించేస్తున్నారు కదా. మరి ఇది అందరూ చేయాలి. బడి పంతులు చేయాలి, గుళ్ళో పంతులు చేయాలి, స్వాములు సంతులు అందరూ మాట్లాడాలి ఈ వ్యవసాయం గురించి. అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది సార్. ప్రకృతి వ్యవసాయం గురించి విజయ్ గారి గురించి ప్రత్యేకంగా ఇంకా విడమర్చి చెప్పక్కల. బట్ బిఫోర్ దిస్, ఎమరాల్డ్ స్వీట్స్ అని మీకు ఒక స్వీట్ షాప్, ఒక మిఠాయి షాపు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ అనుకుంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒకప్పుడు మీరు మీ సరుకుని పంపించేవారు. ఇందాక మనం అనుకున్నాం, చాలా ఎంతో రాసి పెట్టుండి. మా సరుకు, మా రైతులు పండించిన సరుకు, మా రైతులు, మీ రైతులు 2 రాష్ట్రాల్లో తయారు చేసిన రైతులు పండించి పంపించాం. అలా తయారు చేసాం, పంపించారు. కానీ ఒకప్పుడు ఒక పీరియడ్ ఆఫ్ టైంలో రైడ్స్ జరగడాలు, రైడ్స్కి రిపోర్ట్కి మధ్యలో టైంలోనే బోలెడంత చెడు ప్రచారాలు జరగడాలు, మానసికంగా ఎలా ఎదుర్కొన్నారు సార్ దాన్ని? ఇది నిజంగా అమ్మా, నేను ఒక్కరోజు అసలు నేను బాధపడలా. ఎందుకంటే తప్పేం చేయలేదుగా. తప్పు చేస్తే బాధ ఉంటుంది, ఇలా ఎందుకు చేసాం, తప్పు పని చేసామని లోపల గుచ్చుతూ ఉంటుంది. ఎలా పెట్టానో ఆ మొక్కని, ఎలా చేశానో నాకు తెలుసు కదా. చక్కగా నిద్రపోయా. మా అల్లుడే, మేనల్లుడు అల్లుడు నిద్రపోలా, 4 రోజులు ఇబ్బంది పడ్డాడు. మాయా ఆ ఛానల్లో వస్తుంది, ఈ ఛానల్లో వస్తుందని. అంటే అదేమంటారు, దేశ విద్రోహ శక్తులతో ఏదో కలిసి పనిచేస్తున్నట్టు 1 గంటలో 8 ఛానల్ తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చి చూపించారు. తీరా ఇంకా రిపోర్ట్ రాకముందరే, ఇప్పటికీ ఏమో లేదు నాకేం, దాంట్లో ఏమన్నా రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఇంకో విషయం చెప్పినా మీకు, ఇది ఎవ్వరు గ్రహించలేదు. ముడి పదార్థాలు ఎండ్ ప్రోడక్ట్ అంతే కదా. ముడి పదార్థాలతో వస్తువు తయారు చేస్తాం, అది కదా పట్టుకెళ్లాల్సింది, ల్యాబ్ టెస్ట్ చేయాల్సింది. అంటే బెల్లము జీడిపప్పు అన్నారు కదా, బెల్లం జీడిపప్పుతో నువ్వు ఏ ఐటెం తయారు చేసావో దాన్ని పట్టుకెళ్ళి కదా ల్యాబ్ టెస్ట్ చేయాల్సింది. ఒక్క రవ్వ కూడా ఏ మిఠాయి పట్టుకెళ్ళా. మరి దేంతో చేశారు ల్యాబ్ టెస్ట్? బెల్లం జీడిపప్పు పట్టుకెళ్ళారు. అంతిమంగా వాటిలో తయారు చేసిన మిఠాయిని కదా వాళ్ళు టెస్ట్ చేయాల్సింది. మరి అది ఎందుకు తీసుకెళ్ళలేదు? ఇది వాళ్ళకి ఎందుకు తట్టలేదు, ఎందుకు జరగలేదు నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు కూడా ల్యాబ్ టెస్ట్ చేయాల్సింది అంతిమంగా దీంతో తయారు చేసిన మిఠాయి కదా, అది ఏమీ ఈరోజు కూడా పట్టుకెళ్ళలేదు. తీసుకెళ్ళిన బెల్లానికి జీడిపప్పు కూడా రిపోర్ట్ రాలేదు ఇంకా ఈ రోజు వరకు లేదు. అక్కడ ఏం లేదు, ఉంటే వాళ్ళు ఇస్తారు. అలా అనుకుంటున్నారా? అంతేగా మరి. ఇప్పుడు ఒక మిఠాయి తయారు చేసి దీంట్లో కల్తీ చేశారు అంటాకి నిదర్శనం మిఠాయి పట్టుకెళ్ళి చూపించాలి. ఏ చిన్న రవ్వంత స్వీట్ కూడా పట్టుకెళ్ళలేదు వాళ్ళు. అక్కడ జీడిపప్పు బెల్లం ఉంటే అది పట్టుకెళ్ళారు. దాంతో చేస్తే దీంట్లో ఏం కలిపాడు అన్న దానికి ఇది కదా పట్టుకెళ్లాల్సింది. పాయింటా కదా? పాయింటే 100%. అది చేయలే. ఇది సుధాకర్ యాదవ్ అనే అతను నా మీద
సామాజిక కార్యక్రమాలు ఇందిరా పార్క్లో చేస్తున్నాను. అది ఆయనకి ఇష్టం లేదు. ఇంకోటి ఆయన కోరుకున్నది మాకు అర్థం కాల మనసులోది. ఆయన దానికి వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇది మాకు తెలియలేదు. నేను కర్నూలు ఫ్లడ్స్ వచ్చినాయి చూసారా, అప్పుడు వాళ్ళందరికీ మా షాప్ తరఫున ఒక 50,000 రూపాయలు ఇచ్చాం. ఒకరోజు జీతం అందరం కలిపి ఇచ్చాం. ఇస్తే ఒక లాయర్ గారు ఉన్నారు, ఆవిడ అంది డబ్బులు ఇవ్వకూడదండి, వాళ్ళు పేదవాళ్ళు కాదు, వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాల్సింది మనం బియ్యం పప్పులు ఇస్తే అక్కడ ఏమి లేవు కాబట్టి అది ఇవ్వాలి, మీరు డబ్బులు ఇవ్వకూడదు అందారు. నిజంగా అదే మంచి పాయింట్ అనిపించింది. తర్వాత బియ్యం పప్పులు ఇస్తామని ఒక బ్యానర్ రాసి పెట్టాం. అప్పుడు ఇందిరా పార్క్లో నేను పెయింటింగ్ చేసేవాడిని, స్పాట్ పెయింటింగ్. అలా నాకు పరిచయం ఉండటం వల్ల చేస్తే అది ఆయన తీపిచ్చేశాడు. ఇది నన్ను అడిగి నువ్వు చేయాలి అని తీపించేశాడు. బ్యానర్ని చింపేశారు ఒక 2 మినిట్స్లో. ఇక నేను అనే మనసులో ఏముందో నాకు అర్థం కాల, నేను పట్టించుకోలే. ఇది ఎప్పుడు 18 ఇయర్స్ బ్యాక్ అది అయిపోయింది. తర్వాత ఇంకొడు గుంటలు నేను చేశాను హైదరాబాద్లో. చాలా నాకు నీళ్ళని దాయటం ఇష్టమైన పని. భూమిలో ఆ వర్షపు నీళ్ళని కాలనీలు ఎలా దాచుకోవాలి, అపార్ట్మెంట్లు ఎలా దాచుకోవాలి అనేది నేను చెప్తా. అది ఒక పెయింటింగ్ చేసేవాడు. మీరు ఇలా కూర్చున్నారా, మీ బొమ్మ నేను చేస్తా, స్పాట్ పెయింటింగ్. అలా నేచర్లో ఒక గులాబీని ఒక చెట్టుని చూసి బొమ్మ వేస్తా. అలా ఇందిరా పార్క్లో కూర్చొని పొద్దున్నే పెయింటింగ్ చేశా. అలా 20 రోజులు చేశా, 6 పెయింటింగ్ చేశా. చేస్తే ఆ పెయింటింగ్ 5,000 రూపాయలకి నేను అమ్మాను. అక్కడ మీకే నచ్చింది అనుకోండి, మీరు కొనుక్కోవచ్చు. ఆ డబ్బులు నేను ఇంటికి పట్టుకెళ్ళలేదు, మీ ఇంట్లో ఇంకొకటి కూడా తయారు చేయించా. అట్లా మీ ఇంట్లో ఉంది అన్నారు అనుకోండి, మీరు ఎవరు సజెస్ట్ చేస్తే వాళ్ళకి చేయించా. ఇది ఆయన ఇందిరా పార్క్లో కూర్చొని చేస్తున్నప్పుడు నా చుట్టూ చాలామంది వచ్చేసేవాళ్ళు. అంటే ఆర్ట్ లవర్స్ ఉంటారు కదా, నేచర్ లవర్స్. ఇలా చేస్తుంటే నా ఇంకా చూస్తూ ఉంటారు, పలకరిస్తారు. అది ఆయన జీర్ణించుకోలేకపోయాడు. అప్పుడు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు సంజయ్ జాజు ఉండేవారు. అక్కడ చేతి సంచులు, బట్టలు, బ్యాగుతో తయారు చేసినవి వెండర్స్ ఎవరైతే ఉంటారో చుట్టుపక్కల పళ్ళు కూరగాయలు అమ్ముతారు కదా, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక 50 బ్యాగులు ఇచ్చా. వాళ్ళు కూరగాయలు పళ్ళు పట్టుకెళ్తారు కదా, వాళ్ళకి ఆ బ్యాగ్ ఫ్రీగా ఇవ్వమని చెప్పాను కస్టమర్స్. కాకపోతే ఇచ్చేటప్పుడు భూమి మీద ఓత్ తీసుకోమన్నాను. నేను రేపటి నుంచి పాలిథిన్ వాడను, బట్ట సంచితో నేను బజారుకు వస్తాను, బయటకు వస్తాను అని ప్రమాణం చేయించాను. అలా చేసిన వాళ్ళకి ఫ్రీగా ఇస్తాను. ఇవన్నీ ఆయన చూసుకున్నాడు. ఇది ఏదో చేస్తున్నాడు, తర్వాత ఈయన ప్రెసిడెంట్ అవుతాడు ఇక్కడ అని ఏదో ఊహించుకున్నాడు. సో ఆ రైడ్స్ అవన్నీ కుట్రపూరితంగా మీ మీద కక్ష కట్టి జరిగినవే అంటారు. మరి ఆయన వచ్చి చెప్పుకున్నాడు, సుధాకర్ యాదవే వచ్చి చెప్పుకున్నాడు. మాకు తెలియలేదు ఆ విషయం. నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఆయనని మేము ఊహించలా. ఆయన మళ్ళీ ఒక 20 డేస్ వచ్చినాక షాపుకి జనం ఎందుకు తగ్గట్లేదు, నేను ఎంత చేసినా అవ్వట్లేదు. నా షాపు రైడ్ చేసినప్పుడు ఏం జరిగిందో తర్వాత కూడా అదే సేల్స్. సరే, సేల్స్ అన్నారు కాబట్టి మిమ్మల్ని ఇంకొక పాయింట్ అడగాలి. ఇన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు, స్వీట్స్ చేస్తున్నారు, స్వీట్స్ అమ్ముతున్నారు, సరే అది జరుగుతోంది. అక్కడే ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్, ప్రకృతి ఆధారిత ప్రోడక్ట్స్ని మీరు సేల్ కూడా చేస్తున్నారు జనాలకి. ఆయన చాలా కమర్షియల్, వాటి ధరలు చాలా ఎక్కువ. మామూలుగా మనం 1 కేజీ బియ్యం కొంటే ఎంతకొస్తుంది, అక్కడ బియ్యం చూడండి రేటు. అలా 1 కాదు 2 కాదు, పప్పుల దగ్గర నుంచి నూనెల దగ్గర నుంచి అన్నీ మీరు ఏదైతే మీ రైతుల దగ్గర నుంచి తెప్పించినవి గాక అందులో ఉండొచ్చు గాక, ఎమరాల్డ్ స్వీట్స్లో పచారీ సరుకులు చాలా ధర ఎక్కువ, క్వాలిటీ పేరుతో జనాల దగ్గర నుంచి బాగా సంపాదిస్తున్నారు అన్న మాటకి మీరేం చెప్తారు? నేను ఎక్కడెక్కడ తీసుకొస్తున్నానో మీకు వాళ్ళ నెంబర్లు ఇస్తా. మొత్తం మీరు మీ దాంట్లో కింద వేసేసేయండి. మీరు ఓపుకుంటే మీ ఛానల్ ఎంట్రీలో కింద ఇచ్చేసేయండి. పప్పులు ఎవరు, నూనె ఎవరు, పాలు ఎవరు, వాళ్ళకి ఏ ధర పే చేస్తున్నానో నేరుగా ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చేస్తాను. అసలు విజయరామ్ మీకు ఎంత పే చేస్తున్నాడు, అసలు విజయరామ్ దగ్గర మీకు ఎంత వస్తుంది ఆదాయం అని అడగమని నేరుగా. అమ్మా నేను చెప్తున్నాను, నా దగ్గరికి వచ్చే దాంట్లో 80 to 90% నేరుగా ఫార్మర్కి వెళ్తాయి ప్రతి వస్తువులో. అంటే అల్టిమేట్గా చేసేది వ్యాపారమే కదా.
అది నేను అడుగుతున్నా. అయితే ఇంత మార్జిన్ ఒక ఒక మీడియేటర్గా ఉన్న వాళ్ళు ఇంతవరకు ఫార్మర్కి. రెండోది 90% నేను ఇప్పుడు పాలు ఉన్నాయి చూసారా, నేను 120కి అమ్ముతా. 90 to 95 రూపీస్ పర్ లీటర్ నేను కొంటున్నాను ఫార్మర్ దగ్గర. 90 నుంచి 95 రూపాయలు బల్క్లో. అంటే 400 లీటర్లు పాలు పోస్తే 90 నుంచి 95 రూపాయలు ఈ మధ్యలో ఉంటుంది. నాకు అలా 15 గోశాలు ఉన్నాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి నేను ఆ రేటు ఫిక్స్ చేశాను. అంటే ఇంత బల్క్లో మీకు గవర్నమెంట్ దగ్గర మీరు పాలు కేంద్రాల్లో పోస్తా చూసారా, ఆవు పాలకి 38 నుంచి 40 రూపీస్ ఇస్తారు. నేను అక్కడ దానికి డబుల్ కన్నా ఎక్కువ ఇస్తున్నా. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? ప్రతిరోజు అక్షరాల 1,00,000 రూపాయలు నేను పాలు మన దేశీయ ఆవులు పెట్టుకున్న రైతులకు నేను ఇస్తున్నా. వాళ్ళ అంటే మీకు దేశీయ రైతుల్ని ప్రోత్సహించడం అనే ఒక ఉద్దేశంతో జనాల మీద నుంచి ఎక్కువ రేట్లు వేస్తే ఊరుకోరు కదా. రైట్, మంచి మాట. ఈ భూమి మీద గోసంతతి పెరగాలి. గోసంతతి పెరగాలి అంటే దూడ బాగుండాలి. గోవుకి 4 రొమ్ములు ఉంటాయి. 2 రొమ్ములు దూడ తీసుకోవాలి, 2 రొమ్ములు మనిషి తీసుకోవాలి. ఇలా చేసినప్పుడు వైబుల్ అవటానికి నేను తయారు చేసుకున్న డిజైన్ ఇది. గాట్ ఇట్ సార్. ఇలా చేస్తేనే రేపు గోసంతతి పెరుగుద్ది. మనం 4 రొమ్ముల మీద చేయి పెట్టామనుకోండి, అది రేపు తల్లి అవటానికి శక్తి ఉండదు. నేను నా పాలు ఎవరైతే దగ్గర నుంచి వస్తున్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దూడలు చూడండి అంటా. నేను రహస్యాన్ని చెప్పేస్తా, దీంట్లో ఏం దాచేది లేదు. అందరూ ఆవులు చూస్తారు, ఎవరు దూడలు చూడరు. దూడకి పాలు దొరక్కపోవచ్చు కూడా బయట కదా. అలా చూసినప్పుడు వీక్గా ఉందనుకోండి దూడ, మాకు గోవుల నుంచి పాలు వస్తున్నాయి కదా, 15 గోశాల నుంచి వస్తాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీక్గా దూడ ఉందంటే యజమాని తప్పు పని చేస్తున్నాడని అర్థం. నా దూడలు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకేం మాటలు అక్కర్లేదు, ఏ ల్యాబ్ టెస్ట్ అక్కర్లేదు. దూడలను బట్టి యజమాని కనుక్కోవచ్చు. కాబట్టి మీరు 2 రొమ్ముల నుంచే పాలు తీస్తారు కాబట్టి ఖరీదు ఎక్కువ. అలాగే అన్నీ కూడా గోసంతతి పెరగాలి. రేపు ఈ భూమి మీద గోవులు నడయాడాలి, మనిషి లేకపోయినా గోవు ఉండాలి. అందుకని గోవుల సంఖ్య పెంచాలి. ఇది కృష్ణ భగవానుడు అప్పచెప్పిన పని నాకు. గాట్ ఇట్ సార్. ప్రకృతి ఆధారిత వ్యవసాయ విధానాలు నేర్పిస్తున్నారు, ప్రకృతి ఆధారిత జీవన విధానాన్ని నేర్పిస్తున్నారు, స్వీట్స్ చేస్తున్నారు. దీంతో పాటు ఈ మధ్య మీరు భోజనాలు కూడా ఏదో జనాలకి పెడుతున్నారు, అది కూడా అంతా ఫుల్ నేచర్ ఫుడ్ అని వింటున్నాం సార్. దాని గురించి చెప్పండి. అట్లా ఊరికనే పెడుతున్నారా రోజు మొత్తంలో? లేదు, ఊరికే పెట్టట్లేదు. దాని ఖర్చు తీసుకుంటున్నాను కానీ నెలకి నాకు 1,00,000 రూపాయలు చేతికి పడుతున్నాయి ప్రస్తుతానికి. ఎందుకంటే మీరు విన్నారా, ఎక్కడో విన్నాను, ఒక టీ 1000 రూపాయలు అంటారు, విన్నారా? ఏదో స్టార్ హోటల్లో అయి ఉంటుంది సార్, ఒక టీ 1000 రూపాయలు. లేదు, ఉంది, ఒకసారి కూడా ఉంది. అలా 1000 రూపాయలు టీ అని కానీ నేను 160 రూపాయలకు భోజనం పెడుతున్నా. భోజనంలో 4 రకాల బియ్యాలు పెడుతున్నాను. మీకు ఇప్పుడు తినిపిస్తా. ఇప్పుడు భోజనంలో ఆ 4 రకాలు ఒక్కొక్క దానికి ఒకటి. అంటే కొబ్బరి అన్నం లేదా పులిహోర ఏదో చేస్తాం కదా, టమాటా రైస్, దానికి ఒక బియ్యం. అలాగే రెగ్యులర్ రైస్ తింటాకి, కూర పచ్చళ్ళు తింటాకి ఒకటి, పెరుగు ఒకటి, పరమాన్నానికి ఒకటి. ప్రతిరోజు 4 రకాల రైస్లు పెడతా. దాని ఉపయోగాలు ఏంటి అని బోర్డు మీద రాస్తాం. ఈ బియ్యం దీంతో చేసామనేది, దాని పేరు, దానికి ఉన్న చరిత్ర, ఆ బియ్యంకై అలా రాస్తాం. ప్రతిరోజు రాస్తాం. ఒక బోర్డు ఉంటుంది అక్కడ. ఏ హోటల్లో ఉంటుంది ఆ బోర్డు? ఉండదు కదా. తర్వాత ఇది ఫాస్ట్ ఫుడ్ కాదు, స్లో ఫుడ్ అని చెప్తాం. చాలా స్లోగా నమలాలి, ప్రతి ముద్ద 30 సార్లు నమలాలని చెప్తాం. అలా ఎవరైతే తింటున్నారో, ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళకి హెల్త్ అనేది చాలా అంటే చాలా కవర్ అయిపోయింది. మీరు అక్కడ ఒక గంట కూర్చుంటే వాళ్ళకి జరిగిన గతంలో అనుభవాలు ఇప్పుడు ఎలా ఉందని కూడా చెప్పి వెళ్తారు. ఒక పుస్తకం రాయొచ్చు, అన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి అక్కడ. ఇది ఎందుకు పెడుతున్నామంటే, ఒకటి పెట్టేటప్పుడు ఆలోచన, సివిల్స్ వాళ్ళు మా దగ్గర చెప్పాను కదా 3,000 మంది ఉన్నారు. అశోక్ నగర్ ఏరియాలో 3,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళలో ఒకళ్ళు వచ్చి నన్ను అడిగారు భోజనం. ఒక 7 years బ్యాక్ నోయిడా నుంచి ఒక పిల్లాడు, కడప నుంచి ఒక పిల్లాడు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. అన్నం చూస్తుంటే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అన్నాడు పిల్లాడు. మీ మిఠాయిలు బాగుంటాయి, మీరు భోజనం పెట్టకూడదా అన్నాడు. మిఠాయి షాప్కి వచ్చి భోజనం అడుగుతున్నాడు ఏంటి అనుకున్నాం. సరే ఇక లేవయ్యా, మాకు ఆలోచన లేదని. నాకు చదువు అంటే ఇష్టం, నేను కలెక్టర్ అయ్యి మా ఇంటికి వెళ్ళాలి, మా అమ్మకి చెప్పొచ్చాను.
కానీ చచ్చిపోదాం అనిపిస్తుంది. మేము తిన్న భోజనం మేకుల్లా గుచ్చుకుంటుంది లోపల అన్నాడు. పాపం అంత ఎసిడిక్ ఫుడ్, కెమికల్ ఫుడ్. సున్నం కలుపుతారంటారు మళ్ళీ. సున్నం కలపపోయినా ఇప్పుడున్న దాంట్లో అన్ని రకాల అల్యూమినియంలో వండితే కూడా అది ప్రమాదం. ఇలా అంటే ఇక నాకు ఆర్సి రెడ్డి గారి పరిచయం. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను ఎప్పుడో 7 ఏళ్ళ క్రితం. ఆయన అన్నారు, ఐడియా బాగుంది కానీ నాకు చోట్లేదు అన్నారు. ఇక మళ్ళీ నాకు కోవిడ్ ముందు 2 అమ్మాయిలు వచ్చి అడిగారు భోజనం పెడతారని. వాళ్ళిద్దరు హైదరాబాద్ వాళ్ళే, కానీ ఇంట్లో ఉండరు, రూమ్ తీసుకుని ఇక్కడ ఉంటారు. ఎందుకు ఉన్నారు ఇక్కడని అడిగాను అమ్మాయిల్ని. మేము ఇంట్లో చదువుకుంటుంటే మా అమ్మ నాన్న ఫ్రెండ్స్ వస్తారు కదా, మాట్లాడమాకండి మా అమ్మాయి చదువుకుంటుంది అని వాళ్ళు స్లోగా మాట్లాడుతుంటే మాకు ఇబ్బందిగా ఉంది. మా అమ్మ నాన్నకు స్వేచ్ఛ లేకుండా మేము ఉండిపోయామని చెప్పి వాళ్ళిద్దరు బయటకు వచ్చారు. వచ్చి అప్పుడు మమ్మల్ని అడిగారు, కొంచెం కూర పెడతారా, కొంచెం అన్నం పెడతారా అని అడుగుతుంటే, ఎందుకు అడుగుతున్నారు నన్ను అని ఆలోచన చేసి అప్పుడు ఇది స్టార్ట్ చేశాం. చేస్తే ఇప్పటికీ ఒక 10 మంది వస్తారు సివిల్స్ వాళ్ళు తింటారు. ఆ 10 మంది మంచి కలెక్టర్లు అయితే రేపు వ్యవసాయాన్ని ముందు తీసుకెళ్తారని ఆశ. అది కూడా వ్యవసాయానికి సంబంధించిందే మీ కోరికలు కూడా. కానీ మీ దగ్గరకు వచ్చి మీ స్వీట్స్ బాగున్నాయి భోజనం పెడతారా అన్నప్పుడు అసలు ఎమరాల్డ్ స్వీట్స్ బ్రాండ్ వాల్యూ ఎంత ఉందంటే, మా 2 తెలుగు రాష్ట్రాల్లో మాకు ఫ్రాంచైజీలు ఇస్తారా అంటూ ముందుకు వస్తున్నా కూడా మీరు అసలు ఎవరికి ఇవ్వట్లేదేంటి సార్? అంటే వ్యాపారం విస్తరణ చేసుకోవాలని ఎవరికి ఉండదా? ఉంటుంది కదా. అది మా అన్నదమ్ములకి లేదు, నాకు లేదండి. మా అన్నదమ్ములకు కూడా లేదు. ఎందుకంటే ఆవు వచ్చిన కాడి నుంచి ఏమీ ఆలోచన లేవు. పాలేకర్ గారు పరిచయం అయినాక ఆయన 40 లక్షల మందిని మార్చిన వ్యక్తి మా ఇంట్లో ఉన్నాడు. మా ఇంట్లోనే ఉంటారు ఆయన. హైదరాబాద్ వస్తే ఇంతమందికి నేర్పాము ఈ విద్యని. ఇంతమంది సంతోషంగా వస్తారు, పలకరిస్తారు. ఇప్పుడు వ్యాపారాన్ని పెంచుకుంటే ఏం జరుగుద్దంటే, ఒక 60 మంది రెడీగా ఉన్నారు ఫ్రాంచైజీ కోసం. లిస్ట్ ఉంది నా దగ్గర. ఒక 50 లక్షలు అడుగుతాను నేను ఒక షాప్ ఇవ్వాలంటే. ఎన్ని డబ్బులు వస్తాయి కదా? ఒక ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక 4 acres తీసుకుని పెద్ద వర్క్షాప్ పెట్టి ప్రతి షాప్కి 2 వెహికల్స్ పెట్టామనుకోండి, మేము అందరం అన్నదమ్ములకు వచ్చి డబ్బులు సంపాదించవచ్చు. నాకు ఎంత ఎక్స్పీరియన్స్ అంటే, నిన్న ఐటెం చూసి దాంట్లో ఏం తక్కువైందని చెప్పేస్తాం నేను మా అన్నయ్య. తినక్కర్లా, ఎవరికైనా వస్తుంది ఎక్స్పీరియన్స్. నిన్న జును చేసాం ఇక్కడ. నిన్న ఒక ఆవిడ వచ్చింది, మీలాగా తెలిసిన ఆవిడ. ఇంత వేసాడు బెల్లం. దాంట్లో స్వీట్ లేదని చెప్పా. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఎలా అంటే, దానికి ఒక రంగు వస్తుంది, బెల్లం వేస్తే ఒక రంగు ఉంటుంది, దాన్ని బట్టి చెప్పేయచ్చు. దీని పెద్ద అట్లా చెప్పవచ్చు. ఈ కాకపోతే ఏంటంటే, మిఠాయిలు మన ఫ్రాంచైజీలు ఇచ్చాం, 60 మందికి ఇచ్చాం. వాళ్ళ కుటుంబాలు మన కుటుంబాలు డబ్బుల విధంగా అయితే వస్తాయి. కానీ అదే సమయాన్ని నేను రైతులకి ఇస్తే ఎన్ని లక్షల మంది ఆరోగ్యాలు బాగుపడతాయి కదా. ఈ భూమి మీద మన ప్రయాణం ఎన్ని రోజులు కదా. ఇది అర్థమైంది. బతుకుతాకే పెట్టుకున్నాం, ఇంకా ఫ్రాంచైజీలు కాలేదు. బందర్లో పెట్టాం 3-4 ఏళ్ల క్రితం. అక్కడ వ్యవసాయం చేస్తున్నాం. దాని ఖర్చుల కోసం నాకు 3 లక్షల రూపాయలు అవుద్ది అక్కడ ఖర్చు. ఆవులకి, దానాలకి, పని వాళ్ళకి. యజమాని లేకుండా వ్యవస్థ నడపటం అనేది చూడండి. నెలకు ఒక్కసారి మా వాళ్ళు ఎవరైనా వెళ్తాం, మేము లేకుండానే అక్కడ నడిపిస్తారు. వచ్చిన వాళ్ళందరికీ వ్యవసాయం గురించి చెప్తారు. అలా ట్రైనింగ్ ఇచ్చి మనుషులు తయారు చేశారు. నా డబ్బులు, సంపాదించిన డబ్బులు చాలామందికి ఇలా అమ్ముతున్నారన్నారు కదా. మరి అమ్మిన వాళ్ళందరూ నాలాగా వ్యాపారం చేసేవాళ్ళు సిటీలో 4-5 పెద్ద మిఠాయి షాపులు ఉన్నాయి. మరి వాళ్ళందరూ వ్యవసాయం ప్రచారం చేస్తున్నారా? ఆవులు పెంచుతున్నారా? శిక్షణ ఇస్తున్నారా? చెప్పండి. మరి నా డబ్బులు ధర్మానికి వెళ్తున్నాయా లేవా? 100% వెళ్తున్నాయి కదా. అసలు మీ ఫ్యూచర్ గోల్ ఏంటి గురువు గారు? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? హాస్పిటల్ ఖాళీ అవ్వాలి. తాత ఉన్నప్పుడు హాస్పిటల్ లేవు, మధ్యలో వచ్చినాయి హరిత విప్లవం, మధ్యలో వచ్చినాయి రోగాలు, మధ్యలో వచ్చినాయి హాస్పిటల్స్. ఈ భూమి పుట్టినప్పుడు, జనం పుట్టినప్పుడు ఏమీ లేవు కదా. వీటిని మధ్యలోనే తుంచేయాలి. ఇదే నా గోల్. దీనికి భూతాపం పెంచకుండా మనం ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా యువకుల్ని గ్రామాల్లో తీసుకురావాలి. వాళ్ళకి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు గ్రామాల్లో ఒక వర్గం వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్ళిళ్ళు కాకుండా వ్యవసాయాలు ఉంటే పెళ్ళిన ఒకట్ల, ఆవులు పెంచుతుంటే పెళ్ళిన ఒకట్ల.
మళ్ళీ వాళ్ళకి సామాజికంగా ఒక గౌరవం తీసుకురావాలి. దీనికి పాలేకరి గారి దాంట్లో మంచి ఆవిష్కరణ ఇది. 3 లక్షల రూపాయల ఆదాయం 1 ఎకరంలో. ఇది చేసి చూపించడానికి నా పొలాన్ని ఒక రీసెర్చ్ సెంటర్గా చేశారు కృష్ణా జిల్లాలో. అది చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాలి 2027 కల్లా. దాన్ని తీసుకొచ్చి లెక్కలు కట్టి అక్కడ సాయిల్ హెల్త్, తిన్న తర్వాత వచ్చిన ఆదాయము, దాంట్లో మిగిలిన ఆదాయము, 1 ఎకరంలో ఎంత వచ్చింది, అక్కడ ఎన్ని రకాల వైవిధ్యమైన పంటలు ఉన్నాయి చూపించి దాన్ని ఒక రీసెర్చ్ సెంటర్గా చేసి అది ప్రభుత్వానికి ఇచ్చేయాలనుకుంటున్నా నా భూమిని. నా తదనంతరం అది రీసెర్చ్ సెంటర్గా మిగిలిపోతే మా అన్నదమ్ములు మేము అందరం చేసుకున్నది 1 ఎకరం అలా చేస్తే అక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనేది ఆయనకి రుజువు చేసినాక ఇవ్వాలనేది నా కోరిక. ఎందుకంటే మాగాణుల ద్వారానే ఎక్కువ నష్టపోయాం. మాగాణులు అవి అన్నపూర్ణ అంటారు కదా, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ. ఇది పచ్చి అబద్ధం. వరి ఒకటైనా మన ప్లేట్లో ఉంది చెప్పండి. అన్ని ఎందుకు అలా మాట్లాడారు? అన్ని పంటలు ఉండాలి. బహువార్షిక పంటలు ఈ భూమిని కాపాడేది. ఇది బహువార్షిక పంటలు. ఇలా మోడల్ దీన్ని మనం రీసెర్చ్ సెంటర్ చేసి చూపించాలి. జరిగిపోయింది చాలా అపారమైన నష్టం అమ్మా. దీన్ని సరిదిద్దాలి. నా సమయాన్ని, నా డబ్బుని, నా ఆలోచనల్ని, నా కుటుంబానికి కూడా నాకు సమయం ఇవ్వకుండా తిరుగుతున్నా. దీనికి మా భార్య నాకు చాలా సహాయం చేసింది. మరి ఇన్ని రోజులు తిరుగుతున్నా కదా, ఏమి ఒక్క మాట అనకుండా ఇంట్లో ఒక్కతే పడుకుంటుంది. నిన్న మీకోసం నేను ఇంట్లో ఒక్కనే వదిలిపెట్టి ఇక్కడ రాలేదు. ఎందుకంటే నాకు ఇక్కడ వస్తే ఎవరు నాతో మాట్లాడలేరు అంటది. ఇక ఆవిడని వదిలిపెట్టి నేను వచ్చా. ఎన్నోసార్లు వచ్చా. ఇలాంటి మీ ఇంటర్వ్యూలో వచ్చినప్పుడల్లా నేను జిల్లాలు తిరుగుతాను, బయట సెమినార్కి వెళ్తాను. మరి ఆవిడ సహకరించకపోతే నేను జరిగేది అది. ఎవరిని ఇంట్లో జరుగుద్ది ఎట్లా? ఈ ఇంటర్వ్యూ చేసే పనులు అంటారు కదా. మిమ్మల్ని చూసి మోటివేట్ అయ్యే యంగ్స్టర్స్కి, యంగ్ జనరేషన్ రైతులకి ఎస్పెషలీ ఒక ట్రైనింగ్ కానీ, ఒక వర్క్షాప్ లాగా కానీ ఏమైనా ఆర్గనైజ్ చేయడం, వాళ్ళకి మీరు ఇన్పుట్స్ ఇవ్వడం, అలాంటిది ఏదైనా ఒకటి మీరు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది సార్. ఇప్పటి వరకు ఒక 6 చేశానమ్మా. దాంట్లో 500 మంది రైతుల నుంచి 2000 మంది రైతులు వరకు ఉన్నారు. అంటే కొంచెం లార్జర్ స్ట్రెచ్లో వారం 10 రోజులు చేశాము. ఇప్పుడు చేసేది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఒక 10 రోజుల పాటు శ్రీరామచంద్ర మిషన్ కాన్హా. మీకు భాగ్యనగరం నుంచి మన బెంగళూరు వెళ్తుంటే 40 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అవును, కన్హా శాంతివనం. అద్భుతమైన ప్రపంచం అది. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్. అక్కడ 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఓ వావ్. 45 కిలోమీటర్లు ఇక్కడికి. అక్కడ అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా పిలుపునిచ్చాము. ఫస్ట్ ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో యువ రైతులకి 10 రోజులు ఈ 3 పూట్ల ఈ భోజనం పెట్టి చక్కని వాతావరణంలో పాలేకర్ గారి పాఠాలు, తర్వాత పండించిన తర్వాత బై ప్రొడక్ట్స్ని ఎలా తయారు చేయాలి, తర్వాత సాయంత్రం పూట క్లాస్ అయిపోయిన తర్వాత జిల్లాల వారీగా వాళ్ళని కూర్చోబెట్టి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీరు ఏం చేయాలి, మీ జిల్లాలో మీ మండలంలో ఇలాంటి న్యాచురల్ ఫుడ్తో పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్, వంటలు చేసే ట్రైనింగ్ కూడా ఇప్పించాలని. విచిత్రం ఏంటి చెప్పమంటారా? ఈ వంటలు ఎవరు చేసినా టేస్ట్గా ఉంటాయి, వంట రానివాడు చేసినా టేస్ట్గా ఉంటాయి, మాడగట్టుకుని ఉంటే చాలు. సో బేసికల్గా ఒక రైతుకి వ్యవసాయం గురించి అవగాహన కల్పించడం కాదు, చుట్టూరా ఉన్న ఎకో సిస్టమ్ని కూడా బిల్డ్ చేస్తున్నారు మీరు. చేసి వాళ్ళకి పంట ఒకసారి వస్తుంది, సంవత్సరంలో 2 సార్లు వస్తుంది, 6 నెలలకు ఒకసారి, ఖరీఫ్ అండ్ రబీ. పెళ్ళిళ్ళు ఎప్పుడైనా జరుగుతాయి కదా, ఆ పెళ్ళిళ్ళ నుంచి ఒక ఆదాయం తీసుకోవాలి. దానికి క్యాటరర్స్ రాకూడదు ఊర్లోకి, తర్వాత వంట వాళ్ళు రాకూడదు, మీ రైతుల్ని వంట వాళ్ళగా తయారు చేద్దాం. అలా ఒక బ్యాచ్ని తయారు చేశాను నేను. 3 బ్యాచ్లు ఉన్నారు. గుంటూరులో ఉన్నారు, పాలమూరులో ఉన్నారు, కృష్ణాలో ఉన్నారు. అసలు మీ థాట్ ప్రాసెస్కే ఒక పెద్ద ఫ్యాన్ అయిపోతున్నాను సార్. అసలు ఇవన్నీ జరుగుతాయా అంటే నేను చేసేసాను ఆల్రెడీ అని చెప్తున్నారు మీరు. 30 పెళ్ళిళ్ళు చేసాం, 35 పెళ్ళిళ్ళు చేసాం ఇప్పటికి. అద్భుతం. అక్కడ అన్ని వస్తువులు పెట్టాలి, ఖాదీ వస్త్రాలు పెట్టాలి,
2 జతలు మెళ్ళి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ 35 పెళ్లి చేశాం కదా, ఎంత కష్టం తెలుసా మీకు? పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు, కాబోయే జంట 6గురిని ఒప్పించాలి. ఏమో ఇలా వండితే ఏమనుకుంటారో, వాళ్ళు తింటారో లేదో, మాకు తర్వాత సూటిపోటి మాటలు వస్తాయి ఎన్ని అంటారు కదా. ఎంత కష్టం అసలు ఊహించండి. ఒక్క ఐటెం పెడతాని కాదు, మొత్తం ఇన్ని ఐటమ్స్ ఇలా ఉండటం అనేది ఒప్పుకోరు కదా, వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి అంటారని. ఎంత కష్టం ఆ పని చేయగలిగాం. మీరు ఏమన్నా సాధించగలరు, ఏమన్నా మీ సంకల్పం అంత గట్టిది అంతే. అంటే దాంట్లో అదొక్కటే ధర్మం చెప్పగలను. ఉందమ్మా, వస్తువులో ధర్మం ఉంది. ఈ పని చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఒకప్పుడు అలాగే పెళ్ళిళ్ళు జరిగినాయి కదా, అదే భోజనాలతో మళ్ళీ ఆ రోజులు వస్తాయి అనేది. దోనచారు అని శ్రీకాకుళంలో మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఐటెం తయారు చేశారు. ఎంత టేస్ట్గా ఉందో అన్నం, దాంతో తిని పులుసు అన్నం. వాళ్ళని పిలిచి ప్రతి జిల్లాలో ఇలాంటివి కొన్ని కల్చర్ పరంగా కొన్ని వంటలు ఉంటాయి. వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాను, అందరికీ పరిచయం చేస్తున్నాను ఆ వంటలు సాయంత్రం పూట. ఇంకొక ఆవిడ చెప్పింది, రవి గారని మా రైతు శ్రీకాకుళం, దారపుడి రవి గారు, వాళ్ళ అమ్మగారు బ్రాహ్మిన్స్ వాళ్ళు. కరువు వచ్చినప్పుడు ఎలా బతకాలి అనేది చెప్పింది. అసలు ఎంత మంచి పాయింట్ చెప్పిందో చూడండి. ఇప్పుడైతే మన సూపర్ మార్కెట్లు ఇంత టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి కదా, జొమాటో టమాటాలు అప్పుడు లేవు కదా. ఈ చామదుంప ఆకు ఇక్కడ ఉంది చూసారా, దాని మీద శనగపిండి రాస్తారంట, దాన్ని రోల్ చేస్తారు, కట్ చేస్తారు, దాన్ని ఉడకబెడతారు, డబుల్ బాయిల్డ్ ఉడకబెట్టేసేసి దాన్ని ముక్కలు కట్ చేసి ఉల్లిపాయ వేసి తాలింపు పెడతారంట, కూర అవుద్దంట అది. అంటే ఒక వస్తువు లేనప్పుడు ఎలా బతకాలి అనే దానికి ఆవిడ చెప్పారు. ఆవిడ వయసు 75 ఏళ్ళు ఉంటాయి. అసలు ఈ తరానికి తెలియదు కదా, ఒక లైబ్రరీ కదా వాళ్ళు, లైబ్రరీలో ఒక పుస్తకం వాళ్ళు ఈ భూమి మీద ఉన్నప్పుడు దీన్ని ఇలాంటి చోట దీన్ని పంపించేయాలి. ఆవిడ రమ్మన్నాను, వస్తున్నారు. మీరు కూడా రండి, ఆ ప్రోగ్రాం చూడండి. ఇది భారతదేశంలో ఇంతవరకు జరగల. ఇవన్నీ అక్కడ చూపిస్తాం. ఇంకోటి చేతి గుర్తుల వాళ్ళందరూ వస్తున్నారు, ఈ మంచాలు అల్లేవాళ్ళు, బుట్టలు అల్లేవాళ్ళు. దానికి ఏమైనా స్పెషల్గా ఎన్రోల్ చేసుకోవాలా సార్? దాని డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి? మన సేవా ఆఫీస్లో చెప్తారు. 6309111427 చేసుకోవాలి. ఇది మళ్ళీ మీ అందరికీ ఒక విన్నపం, ఒక సూచన, ఏదైనా అనుకోండి. ఇది ఒక బాధ్యత కింద ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు భుజాన్ని ఎత్తుకోమని చెప్తున్నాను. సుభాష్ పాలేకర్ కృషిని, అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఐ డ్రీమ్స్ వారికి, దీప్తి గారికి, అలాగే మిత్రులు చాలామంది వచ్చారు, కెమెరామెన్స్, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఏదైతే ఒక లక్ష్యంతో మీరు ముందడుగేస్తున్నారో, సమాజ శ్రేయస్సు కానివ్వచ్చు, ప్రజల ఆరోగ్యం కావచ్చు, రైతుల హితం అవ్వచ్చు, ఏ సంకల్పంతో అయితే మీరు ముందుకొచ్చారో అది సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ విజయరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.